Cheers. లొకేషన్ మాత్రం బాగా సెలెక్ట్ చేశారు సార్. మంచి ఫ్రేమ్ బ్యూటీ ఉంది. యాక్చువల్లీ వినోద్, బ్యూటీ అనేది లొకేషన్లోనో ఫ్రేమ్లోనో కాదు, మన స్టోరీలో ఉంది, క్యారెక్టరైజేషన్లో ఉంది. అయితే క్రెడిట్ మొత్తం మా మేడంకి అన్నమాట. సార్ ఫోన్లో మేడం గారా? పర్సనల్. ఏంటి సార్ మాకు చెప్పరా? రాజీ, ఏమైంది? ఏమైంది రాజీ? సార్ మీరేం కంగారు పడకండి. మేడం గారు సంతోషాన్ని దుఃఖాన్ని దాచుకుని స్ట్రగుల్ అవుతున్నారు. ఇది లోపల పడితే ఉన్నదంతా బయటకు వస్తుంది. షడప్. చేసిన చెత్త పనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావా? ఆపరా. హోల్డ్ ఆన్ ఇల్లు వచ్చేసింది. బానే ఎక్కింది నీకు. రాజీ జాగ్రత్త. రాజీ ఉండు, నేను వస్తున్నా. నీ స్మైల్ చాలా బాగుంటుంది. ఒకసారి నవ్వవా? ఎంత కలిపాడో వాడు. నా మాట వినవా? ఒక్కసారి. రాజీ అలా కాదు, వద్దు. నా ఐ లవ్ యూ చెప్పినప్పుడు నవ్వవు కదా, అలాగా. ఇప్పటికే లేట్ అయింది. రేపు మార్నింగ్ సెట్లో మాట్లాడుకుందాం కదా. ఏంటి బాబు, ఏమైంది? బామ్మ తప్పైపోయింది, అనుకోకుండా తాగింది. జాగ్రత్త రాజీ. మేమందరం చేస్తున్న తప్పు ఒకటే, ప్రేమించటం. ఆ తప్పుకి పరిష్కారం ఏంటో కాలమే చెప్పాలి. రండి సాగర్, నేనే వద్దాం అనుకున్నాను. మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం. మీ లవ్ స్టోరీ సినిమాగా యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేమే థ్యాంక్స్ చెప్పాలి. మేము ఇలా ఉన్నామంటే అందుకు కారణం మీరే. థ్యాంక్ యూ. అదేం లేదు సార్, బయలుదేరదమ్మా. వెళ్దాం. తీసుకోమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. సాగర్ కోమాలో ఉన్నంతకాలం తన కోసం పరితపించావు. తీరా తను వచ్చాక ఇంక దేని గురించి బాధపడుతున్నావు? ఏం లేదు లేవే, ఇన్ని రోజులు షూటింగ్ అది హడావుడిగా ఉండి ఒక్కసారిగా ఆగిపోయేసరికి బాధగా ఉన్నట్టుంది. అంతేనా రాజీ? రా సాగర్, కూర్చో. డోంట్ వరీ రాజీ, నేను వచ్చాను కదా, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. రాజీ, నేను నిన్ను చూడటం, నువ్వు నా సినిమాలో నటించడం, అది మీ లవ్ స్టోరీలో అంతా మిరాకిల్లా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. బామ్మగారు, వెళ్ళొస్తాను. మంచిది బాబు.
ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళదు అనుకున్న దూరమైనా ఇలాగే ఉంటుంది. ఏంటో ఈ బాధ. ఏమిటో వీడు మాటలు అర్థమే కావు.